ఏపీలో రాజకీయం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. బీజేపీ వైసీపీ మధ్య కొత్త రాజకీయం తెరపైకొచ్చింది. హిందూ మతం చుట్టూరా తిరుగుతోంది. ఇంతకీ ఇప్పుడు హిందూ మతానికి ఏం అన్యాయం జరిగింది? ఎవరు హిందూ మిత్రులు, ఎవరు హిందూ శత్రువులు? రఘురాముడి విగ్రహతలను ధ్వంసం చేసిన మతోన్మాదులను మర్చిపోదామా? మత మార్పిళ్లతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను మర్చిపోదామా? హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైసీపీ దమనకాండను ఖండిద్దామా అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన ట్వీట్ ఇది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలో గణేష్ మండపానికి సమీపంలో నాన్ వెజ్ ఆహారాన్ని వడ్డించడాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారాయన. మాధవ్ చేసిన ఈ పోస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీని చంద్రబాబు ఆడిస్తున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబు అని చెప్తున్నాడు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోట్లో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. రఘురాముడి తలను ధ్వంసం చేసిన వాళ్ళు కూటమిలోనే ఉన్నారంటోంది వైసీపీ. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు? మీ కూటమి సభ్యుడు. విజయవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని టీడీపీ నేతలు కబ్జా చేస్తుంటే ఏపీ బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ అనుసరిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే తమ హయాంలోనే ఎన్నో ఆలయాల నిర్మాణం సహా దేవాలయాల ఆస్తులను పరిరక్షించామంటోంది వైసీపీ.